అగ్రిగోల్డ్ మోసాలు అన్ని ఇన్ని కావు. సంస్థ డైరెక్టర్ల దొంగ ఎత్తుల ముందు ఎవరైనా చిత్తవ్వాల్సిందే. లక్షలాది మందిని ముంచి సంపాదించిన ఆస్తుల్ని అడ్డగోలుగా అమ్మేసుకుని సొమ్ము చేసుకోవడమే ఏకైక లక్ష్యంగా చెలరేగిపోతున్నారు. కడప జిల్లా పాపిరెడ్డిపల్లిలోని భూమిని సంస్థ డైరెక్టర్ అవ్వ సీతారామారావు ఇలాగే అడ్డగోలుగా అమ్మేశారు. ఆస్తుల్ని అమ్మరాదన్న హైకోర్టు ఆదేశాలను ఆయన తుంగలో తొక్కేశారు. మోసానికి పర్యాయపదంగా మారిన అగ్రిగోల్డ్ ప్రజలను న్యాయస్థానాన్ని వంచిస్తున్న సంస్థ డైరెక్టర్లు. ఆస్తుల్ని బరితెగించి అమ్మేసుకుంటున్న అగ్రిగోల్డ్ డైరెక్టర్లు. కడప జిల్లా పాపిరెడ్డిపల్లిలో గుట్టు చప్పుడు కాకుండా 60 ఎకరాల అమ్మకం. అవును, అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్లు బరితెగించేశారు. సంస్థ డైరెక్టర్లకు చెందిన ఆస్తుల్ని అమ్మరాదంటూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను వీరు బేఖాతరు చేస్తున్నారు. లక్షలాది మందికి కుచ్చుటోపీ పెట్టి సంపాదించిన ఆస్తుల్ని అమ్మేసుకుని దర్జాగా సొమ్ము చేసేసుకుంటున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లిలో అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్ అవ్వ సీతారామారావు 60 ఎకరాల పట్టా భూమిని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేశాడు. కనీసం తాను రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా రాకుండానే ఆస్తి అమ్మకం తంతును ముగించేశాడు. అగ్రిగోల్డ్ హోల్ టైం డైరెక్టర్ అవ్వ సీతారామారావు 2011లో కడప జిల్లాలో ఓ 60 ఎకరాలను కొనుగోలు చేశారు. తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆ భూమిని హైకోర్టు ఆదేశాలను తోసిరాజంటూ అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఇంతకీ కడప జిల్లాలో అవ్వ సీతారామారావు అమ్మిన ఆస్తుల వివరాలేంటి? కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లిలో సుమారు 60 ఎకరాల పట్టా భూమి అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వ సీతారామారావు ఆయన కుటుంబ సభ్యుల పేరిట ఉంది. ఈ మొత్తం 60 ఎకరాల్లో 40 ఎకరాల దాకా అవ్వ సీతారామారావు కుటుంబ సభ్యులు పుష్పలత, హిమజ పేర్ల మీద ఉంది. మిగిలిన 20 ఎకరాలు కడప జిల్లాలో అగ్రిగోల్డ్ కు కీలకంగా ఉన్న కామిరెడ్డి భగవాన్ రెడ్డి భార్య కామిరెడ్డి సునీత పేరు మీద ఉంది. మరో 5 ఎకరాలు సీతారామారావు భార్య పుష్పలత డైరెక్టర్ గా ఉన్న పుష్ప టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్స్ గ్రూప్ లో ఒకరిగా ఉన్న కాటారి శ్రీనివాసులు రెడ్డి భార్య వనజాక్షి పేరు మీద ఉంది. మొత్తం 60 ఎకరాల భూమిని అవ్వ సీతారామారావు తదితరులు కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన సేగిరెడ్డి బాలగంగాధర్ రెడ్డి కుటుంబ సభ్యులకు అమ్మేశారు. అగ్రిగోల్డ్ సంస్థలో హోల్ టైం డైరెక్టర్ గా ఉన్న అవ్వ సీతారామారావు 2011లో తన భార్య అవ్వ పుష్పలత పేరిట పాపిరెడ్డిపల్లిలో 31 ఎకరాల భూమిని కొన్నారు. సర్వే నంబర్లు 2711, 272 P2, 273 1P1, 274 P2, 276 2P1, 276 3, 276 4P1, 280 P1, 281 P1లలోని భూమి పుష్పలత పేరిట కొన్నారు. అదే సమయంలోనే సర్వే నంబర్లు 272 P3, 273 1P2, 274 P3, 276 4P2, 280 P2, 281 P2లలోని 8 ఎకరాల భూమిని తన కుమార్తె అవ్వ హిమజ పేరిట కొన్నారు సీతారామారావు. ఇక అగ్రిగోల్డ్ సంస్థకు కడప జిల్లాలో కీలక వ్యక్తిగా గుర్తింపు పొందిన కామిరెడ్డి భగవాన్ కూడా 2011లోనే తన భార్య కామిరెడ్డి సునీత పేరిట 21 ఎకరాల భూమిని కొన్నారు. సర్వే నంబర్లు 272 P1, 274 P1, 280 P3, 315 1P1, 315 1P3లలోని భూమి సునీత పేరిట ఉంది. ఈ మొత్తం 60 ఎకరాలను ఇదే సంవత్సరం ఆగస్టు నెలలో సేగిరెడ్డి బాలగంగాధర్ రెడ్డి కుటుంబానికి అమ్మేశారు. కడప జిల్లా బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని సజావుగా సాగించేశారు. కడప జిల్లాలోని ఆస్తిని అమ్మేందుకు అగ్రిగోల్డ్ డైరెక్టర్ అవ్వ సీతారామారావు పవర్ ఆఫ్ అటార్నీ ఎత్తును వేశారు. కనీసం రిజిస్ట్రార్ కార్యాలయానికి రాకుండానే తన పేరిట తన కుటుంబ సభ్యుల పేరిట ఉన్న ఆస్తుల్ని హైదరాబాద్లో ఉంటూనే తెగనమ్మేశారు.
అగ్రిగోల్డ్ హోల్సేల్ డైరెక్టర్ అవ్వ సీతారామరావు కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం పాపిరెడ్డిపల్లిలోని ఆస్తిని అమ్మేందుకు తెలివైన ఎత్తుగడ వేశారు. తాను హైదరాబాద్ నుంచి కదలకుండానే అమ్మకాన్ని సాగించేశారు. పవర్ ఆఫ్ అటార్నీ ఎత్తును వేశారు. సీతారామరావు భార్య పుష్పలత పేరిట ఉన్న ఆస్తిపై హక్కును కడప జిల్లా లక్కిరెడ్డిపల్లె మండలం బ్రహ్మాన ఎర్రగుడి మజుర కాపుపల్లికి చెందిన నెర్వేనుపల్లి సునీల్ కుమార్ రెడ్డికి పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా అప్పగించేశారు. ఇంకేముంది, ఆయన చక్కగా అమ్మకం రిజిస్ట్రేషన్ల పని కానిచ్చేశారు. అవ్వ సీతారామరావు భార్య పుష్పలత హైదరాబాద్ లోని తన ఇంటి అడ్రస్ లో కడప జిల్లాలో భూమిని కొన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి చెందిన అడ్రస్ తో భూమి రిజిస్ట్రేషన్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న భూమిని అమ్మేటప్పుడు ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు వ్యాలిడేషన్ జరగాలి. ఈ పనిని కడప జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అధికారి కానిచ్చేశారు. ఆయన వ్యాలిడేషన్ చేయడంతో బద్వేలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులు ఈ 61 ఎకరాల భూమి అమ్మకాన్ని రిజిస్ట్రేషన్ చేసేశారు. అవ్వ సీతారామరావు కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూమిని అమ్మే సమయంలో వారెవ్వరూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి రాలేదు. ఈ విషయాన్ని రిజిస్ట్రార్ కార్యాలయపు దస్తావేజుల్లోనూ పొందుపరిచారు. పవర్ ఆఫ్ అటార్నీగా వ్యవహరించిన సునీల్ కుమార్ రెడ్డి ఈ మొత్తం రిజిస్ట్రేషన్ తతంగాన్ని పూర్తి చేశారు. అవ్వ సీతారామరావు భూములు కొన్నవారు, అమ్మేటప్పుడు మధ్యవర్తిగా వ్యవహరించిన వారు గతంలో అగ్రిగోల్డ్ సంస్థతో అనుబంధం ఉన్నవారే కావడం ఈ వ్యవహారంలో కోసమెరుపు.